నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అయితే నాకు ఈరోజు బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అవుతుంది కండి. ఈ ప్రోగ్రాంలోని స్టేట్ టీమ్ మెంబర్స్ అందరూ వచ్చారు, విజిట్కి వచ్చారనమాట. అయితే చాలామందికి టెన్షన్ ఉంటుంది కదా, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారా ఏంటో అనేసి. సో నాకు ఎటువంటి క్వశ్చన్స్ అక్కడ అడిగారు అనే ఇన్ఫర్మేషన్ అనేది, అసలు ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని చెప్పి ఈ చిన్న వీడియో తీస్తున్నాను. పెద్దగా ఏం లేదండి, మనకి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి. అందరూ పర్ఫెక్ట్ యూనిఫామ్తో అక్కడికి వెళ్ళాలి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి, ఎక్కడైతే సెషన్ అయితే ఉందో అక్కడ. దాంతో పాటుగాన మనం అక్కడ కిట్ అరేంజ్మెంట్, ఎన్ని బీసీజీ అడల్ట్ బీసీజీ వైల్స్ వచ్చాయి అనేది కూడా అడుగుతున్నారు. సో బిఫోర్ మార్నింగ్ రాగానే ఎన్ని వైల్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేటు అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకున్నాము. తర్వాత దాంతోపాటు వచ్చే డిజిటల్ వాటర్ కూడా చెక్ చేసుకోవాలి. 2 వ్యాక్సిన్ క్యారియర్స్ ఉన్నాయా లేదా అని అడిగారండి. ఒక వేరే వ్యాక్సిన్ క్యారియర్ దేనికంటే ఐస్ ప్యాక్స్ ఉంచడానికి అనమాట. ఒకవేళ ఇందులో మనం వస్తామని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటాము, ఐస్ ప్యాక్స్ కూలింగ్ ఏమన్నా తగ్గితే చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఒక వ్యాక్సిన్ క్యారియరే ఎంటీ తీస్తున్నారు విత్ ఐస్ ప్యాక్స్తో, వితౌట్ మెడికేషన్తో అనమాట. అలాగే 2 వ్యాక్సిన్ క్యారియర్స్. అండ్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్ రియాక్షన్స్ ఏమన్నా వస్తే దానికి ప్రివెన్షన్కి కిట్ అనేది పెట్టుకుంటున్నాము అందరం కూడా. ఆ బిఫోర్ వీడియోలోని నేను చెప్పాను, ఆల్రెడీ పెట్టాను, ఏమేమి మెడికేషన్స్ ఉండాలి కిట్లోని. ఎడ్రిలిన్ ఇంజెక్షన్స్ ఉండాలి అండ్ సిరంజెస్, ఇవన్నీ కూడా చెప్పాము. ఆ కిట్ అనేది ఒకసారి వెరిఫై చేశారు, ఎక్స్పైరీ డేట్స్ చూశారు. అండ్ ఎడ్రిలిన్ డోసేజ్ ఎలా ఇస్తారు, ఎంత ఎంఎల్ ఇస్తారో అడిగారు. 0.5 ml IM ఇవ్వడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి అని చెప్పి ఇస్తామని చెప్పి మేము చెప్పాము. అడల్ట్ వ్యాక్సినేషన్ అవుతుంది కాబట్టి. తర్వాత బీసీజీ వ్యాక్సినేషన్కి ఎలిజిబుల్ క్రైటీరియా అడిగారు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ జరిగేటప్పుడు ఒక రిజిస్టర్ ఇచ్చారు. రిజిస్టర్లో డాక్యుమెంటేషన్ అవ్వాలి. మనం బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ అన్నీ డాక్యుమెంట్ చేసిన తర్వాత బెనిఫిషియరీతో సైన్ తీసుకోవాలి. అట్ ఏ టైం ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది, కన్సెంట్ ఫామ్, వాళ్ళు అగ్రి అవుతున్నట్లు. ఆ కన్సెంట్ ఫామ్ అనేది క్లియర్గా చదివితే చాలండి, అందులో ఉన్న క్వశ్చన్సే అడుగుతున్నారు. ఆ కన్సెంట్ ఫామ్ అంతా చదివి బెనిఫిషియరీకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సిగ్నేచర్ తీసుకోవాలి. అది మెయిన్ పాయింట్. ఈ బుక్ అండ్ కన్సెంట్ ఫామ్ టాలీ అయిందో లేదో వెరిఫై చేశారు. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ప్రీ రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగాయి, బిఫోర్ డే ప్రీ రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగాయని అడిగారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ అవుతున్నప్పుడు ఎన్ని అయ్యాయి అని మనం డాక్యుమెంటేషన్ చేసామో అన్ని ఫామ్స్ ఉన్నాయా లేదా, అన్ని కన్సెంట్స్ ఉన్నాయా లేదా, అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఈక్వల్గా ఉందా లేదా అని వెరిఫై చేయడం జరిగింది. అయితే ఏఎన్ఎం గారిని, ఎస్పెషల్లీ ఏఎన్ఎం గారిని క్రైటీరియా అడిగారు. వాట్ ఈస్ ద బీసీజీ వ్యాక్సిన్ ఎలిజిబుల్ క్రైటీరియా అని చెప్పి అడగడం జరిగింది. తర్వాత నాకైతే వాట్ ఈస్ ద ఫాలోఅప్ షెడ్యూల్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత ఫాలోఅప్ షెడ్యూల్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ 3 months ఎవ్రీ మంత్ వెళ్తాము ఫాలోఅప్కి, బెనిఫిషరీ ఎలా ఉన్నారు, హెల్త్ స్టేటస్ ఏంటి అనేది చెక్ చేయడానికి. తర్వాత 3 monthsకి ఒకసారి, ఇలా టోటల్గా 3 years మనం ఫాలోఅప్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తాము. ఆ కన్సెంట్ ఫామ్లో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, నాట్ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి. తర్వాత వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్కి, బెనిఫిషియరీకి చెప్పాలి. ఇక్కడ ఒక బొప్పులాగా వస్తుంది, స్మాల్ స్వెల్లింగ్ వస్తుంది, కొంచెం చీమ్ పట్టినట్లు కూడా ఉంటుంది, టెన్షన్ పడవద్దు, ఇది ఒక మార్క్ లాగా మనకి వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ ఇలాగా మేము 3 monthsకి ఒకసారి వస్తాము, మీకు ఫాలోఅప్ చేస్తాము, దానికి మీరు అగ్రి అవుతున్నట్లు
దీంట్లో సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ BCG వ్యాక్సినేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇవే అడిగారు. BCG వ్యాక్సినేషన్ స్టోరేజ్ గురించి అడిగారు, టెంపరేచర్ స్టోరేజ్ అడిగారు. నెక్స్ట్ వైల్ తీసి ఎన్ని వైల్స్ అయ్యాయి, ఎన్ని క్యాండిడేట్స్ అయ్యారు చూశారు. అండ్ వైల్ ఓపెనింగ్ అయిన వెంటనే డేటు టైము మెన్షన్ చేశారా లేదా అడిగారనమాట. నెక్స్ట్ టోటల్ మీ పాపులేషన్ ఎంత, టోటల్ పాపులేషన్స్లోని ఇప్పుడు ఎన్ని సెషన్స్ అయ్యాయి, ఎన్ని సెషన్స్కి ఎంతమందిని మీరు కవర్ చేశారు, మీరు మనం బిఫోర్గా ఎంతమంది BCG వ్యాక్సినేషన్కి మనకి బెనిఫిషియర్ ఉన్నారని లిస్ట్ ఇస్తాం కదా. ఒక 200 ఉన్నారనుకోండి, 200లోని ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ చేశారు అని చెప్పి అడగడం అయితే జరిగింది. ఇవే క్వశ్చన్స్ అడిగారు. సో ఎవరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. అరేంజ్ చేసుకునేటప్పుడు కన్సెంట్ బుక్, కన్సెంట్ ఫామ్స్ అండ్ కిట్, అడ్వర్స్ రియాక్షన్స్ రాకుండా కిట్ ఒకటి, అండ్ వ్యాక్సినేషన్ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ వైల్స్ ఎన్ని వచ్చాయో నోట్ చేసుకోండి. అండ్ 2 వ్యాక్సిన్ క్యారియర్స్ ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఫామ్ అంతా క్లియర్గా ఒకసారి చదవండి. రూట్ అందరికీ తెలుసు, రైట్ అప్పర్ ఆర్మ్కి వేస్తున్నాము 15 degrees యాంగిల్లోని 0.1 ml అడల్ట్ BCG వ్యాక్సినేషన్. ఇవే చాలా సింపుల్గానే అడిగారు. ఏం టెన్షన్ అవ్వద్దు, ప్రాపర్ యూనిఫామ్తో ఉండి వాళ్ళు అడగగానే మనం మన పాపులేషన్ గురించి కానీ, మనకి ఉన్న ఎలిజిబుల్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వరకు ఎంతమందిని కవర్ చేశాము అనేది, ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నాము వాళ్ళకి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, 2025 కల్లా టోటల్గా ట్యూబర్క్లోసిస్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. 1978 నుంచి మనం BCG వ్యాక్సిన్ చిన్న పిల్లల్లోని యూజ్ చేస్తున్నాము. కంప్లీట్ ఎరాడికేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఈ వ్యాక్సినేషన్ వేసేటప్పుడు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, అది రేర్. చాలా కేసెస్లో 1 కేసు ఐడెంటిఫై మేబీ అవ్వచ్చు అని కూడా ఆ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అది చాలా రేర్. సమ్ కాంట్రా ఇండికేషన్స్ చెప్తూ ఉంటారు కదా, అలాగా అది మీరు ఒకసారి ఆ ఫామ్ అంతా క్లియర్గా చదివేస్తే మన టీం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏఎన్ఎం గారికి, అలాగే ఆశాస్ కూడా. దీని గురించి ఒక ఐడియా అనేది మనం ఇచ్చామనుకోండి, ఎవరు వచ్చినా సరే మనం టీం మొత్తం ధైర్యంగా ఆన్సర్ చేయొచ్చు, చాలా కూల్గా జరిగిపోతుంది అనమాట. ఈరోజైతే నాకు టీం విజిట్ అయితే జరిగింది. స్టేట్ టీం వచ్చారు, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ టీం మొత్తం కలిసి రావడం జరిగింది. ఇవే అండి BCG వ్యాక్సినేషన్కి ఈరోజు టీం విజిట్ వచ్చి నాకు వెరిఫై చేసినవి అనమాట. ఆన్లైన్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గా చూశారు. అండ్ ఆన్సరింగ్ అనేది కూడా ఎలా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. If you like this video, please like, share and subscribe my channel. Thank you for watching.